ఆలోచనలు పురిగొల్పుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా వదిలిపెట్టకూడదు అన్నటువంటి కాన్సెప్ట్లే నడుస్తున్నటువంటి సిచ్యుయేషన్ అయితే స్పష్టంగా కనబడుతుంది. సైనిక అవసరాలకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం అన్నటువంటిది ఇవాళ రోజున కీలకం. ఒకటి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఇవే కాదు, ఆర్థిక దాడులు జరుగుతున్నాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి కత్తులో తుపాకులు పేల్చడమో, బాంబులు వేయడమో ఇట్లా కాదు, ఆ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళని కూడా సైన్యంగా తీసుకోవాలి. ఫైనాన్షియల్ క్రైమ్స్ కంట్రోల్ ఆర్మీ ఉండాలి. ఎందుకంటే సైబర్ అటాక్స్ చేస్తున్నాయి శత్రు దేశాల మీదన. అది ఆర్థిక మూలాలు దెబ్బతింది. నువ్వు యుద్ధంలో నాశనం చేయగలిగితే 1,00,000 కోట్లు అనుకుంటే దీంతో 10 లక్షల కోట్లు నష్టం చేయొచ్చు. ఇది చైనా లాంటి వాళ్ళు, అమెరికా లాంటి వాళ్ళు, మొన్న ఇజ్రాయెల్ లాంటి వాళ్ళు, ఇరాన్ లాంటి వాళ్ళు ఇట్లాంటివి చేస్తున్నారు. కాబట్టి మనకి ఇప్పుడు ఆ తరహా వారియర్స్ కావాలి. ఇన్ఫో వారియర్స్, సమాచారాల ద్వారా తప్పుదో పట్టించడం. మొన్న కూడా చూసి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా అవతలోడు సృష్టించిన అబద్ధాలని మన వాళ్ళు స్ప్రెడ్ చేశారు. మనం ఒక్కళ్ళం బాధ్యతగా చెప్పుకున్నాం. మనమే కాదు, కొంతమంది ఇట్లాంటి వాళ్ళు 10% ఉంటే 90% మంది తప్పుడు ప్రచారాలు. సమాచార యుద్ధం ద్వారా గెలిచిన దాన్ని ఓడినట్టు, ఓడిన దాన్ని గెలిచినట్టు చేయించేటటువంటి ప్రక్రియ, దాన్ని తిప్పికొట్టేటందుకు సంబంధించినటువంటి సైన్యం కావాలి. అదే సందర్భంలో స్కాలర్ వారియర్స్, ఎప్పటికప్పుడు ఆలోచనలకు అనుగుణంగా ఈ కమ్యూనికేషన్ స్ప్రెడ్ చేసేటటువంటి విధమైనటువంటి వాళ్ళు కావాలి. ఇది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తాజాగా చెప్తున్నటువంటి మాట. ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.